కడుపు నొప్పి వస్తోందని ఆసుపత్రికి వెళ్తే అక్కడి డాక్టర్లు 2 సార్లు ఆపరేషన్ చేశారు. అయినా కడుపు నొప్పి తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం మరో చోటుకు వెళ్లాలన్న ఉదంతం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో జరిగింది. జగ్గయ్యపేట మండలం తక్కిలపాడు గ్రామానికి చెందిన బాధితురాలు కడుపు నొప్పితో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. కాగా తొలుత 3 నెలలకు సరిపడా మందులు వాడమని చెప్పారు డాక్టర్లు. అయినా నొప్పి అడ్మిట్ అవ్వమని చెప్పి ఆపరేషన్ చేశారు. అయినా నొప్పి తగ్గలేదు. మళ్లీ ఆసుపత్రికి వెళ్లడంతో మరో కారణం చెప్పి రెండోసారి ఆపరేషన్ చేశారు. ఇంత జరిగినా బాధితురాలి నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు వెళ్లాలని డాక్టర్లు సూచించారు. ఇప్పటికే వేల రూపాయలు వసూలు చేసి వైద్యం సరిగా చేయని వైద్యులపై చర్యలు తీసుకోవాలని, తన చేత ఖర్చు చేయించిన డబ్బును తిరిగి ఇవ్వాలని బాధితురాలు కోరుతోంది. జాయినింగ్ అయింది 2వ తారీఖు సార్. చేసింది అనుష మేడం. స్మైల్ హాస్పిటల్ ఆపరేషన్ జాయినింగ్ అయ్యి హాస్పిటల్లో చూసుకోవడానికి పోయా. స్మైల్ హాస్పిటల్కి అయితే 3 నెలలు మందులు వాడమని సార్. వాడినా కానీ తగ్గట్లేదని మళ్ళీ చూసుకోవటానికి పోయా 3 నెలల తర్వాత. అయితే స్కానింగ్ దించుకొని రండి, మందులు రాస్తా ఉంది. చూపించుకొని వచ్చినాక బాగలేదు, గర్భసంచి తీసేయాలని చెప్పినాక వెంటనే తీయించుకున్నామని మాట్లాడుకున్నాం సార్. 25,000కి మాట్లాడుకున్నాక మంగళవారం రమ్మంది 2వ తారీఖు జాయినింగ్కి. 2వ తారీఖు పోయినా, 2వ తారీఖు జాయినింగ్ అయినాక తెల్లారి బుధవారం ఆపరేషన్ చేసింది సార్. చేసినాక 5 రోజులు అడ్మిట్ చేసినాక మంచిగానే ఉంది. తర్వాత ఇంటికి పంపించింది. ఇంటికి పంపించినాక ఇంటికి వచ్చిన కానించి బాగలేదు. మళ్ళీ పోయినాక ఒక రోజు ఉంచుకొని బాటిల్ పెట్టి మళ్ళీ పంపించింది. మళ్ళీ 17వ తారీఖు రమ్మంది. 17వ తారీఖు కుట్లు ఇప్పించుకున్నాం. మామూలుగా పోయినాం మేము అసలు. సో అయితే చూసి స్కానింగ్ దించుకోవాలంటే స్వాతి అందులోకి స్కానింగ్ దించుకోవటానికి పోయి మళ్ళీ సక్సెస్ కాలేదు అని అంది. అంటే జాయినింగ్ కావాలి. జాయినింగ్ అయినాక ఆపరేషన్ ఓకే చేయాలి, సీమ్ పట్టిందని చేసింది సార్. జాయినింగ్ చేయించుకో ఆపరేషన్ అయింది కదా సార్. అయితే ఇక్కడ స్కానింగ్ లేదు, విజయవాడ వెళ్ళండి, మాదే వ్యాను కార్ మేమేస్తాం అన్నారంట సార్. మా మమ్మీ ఏమందంటే నేను విజయవాడ వెళ్ళను, ఇంటికైనా వెళ్తా కానీ విజయవాడ మాత్రం వెళ్ళను, విజయవాడ వెళ్తే ఇంకేం చేస్తారో నాకు తెలియదుగా అని ఇంటికే వచ్చింది సార్. జాయినింగ్ అయింది.